ఓం నమో భగవతే శ్రీరమణాయ. ఓం శ్రీ దక్షిణామూర్తయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు స్టేటస్: సృష్టి కనబడటానికి కారణం నీ వ్యక్తిత్వ అవ్యవస్థతను తొలగించటానికి. నీవు దేహాత్మ బుద్ధివి కనుక సృష్టిని ఏరుగా కోరినావు. జగత్తు నీ దేహంతో సహా సకల విషయాలు నీ మెలకువలో అగపడి నిద్రలో మాయమవుతవి. 3 అవస్థలలోనూ నీవున్నావు. స్థిరంగా ఉన్న ఆ నీవేమి? అదే అహంస్ఫురణ, అదే ఆత్మ అని ఇక్కడ భగవాన్ చెప్తున్నారు. సృష్టి కనపడటానికి కారణం జీవులు ముక్తి చెందాలనే ఉద్దేశంతో అక్కడ సృష్టి కనబడుతోంది. అంటే సృష్టి కనబడటానికి కారణం ఏంటి? జీవులు ముక్తి చెందాలన్నదే. సృష్టికి కారణం ఆగామి కర్మల ద్వారా మళ్ళీ మళ్ళీ ఆ వలయంలో పడి భ్రమించే జీవునికి ప్రారబ్ధ నియతి ప్రకారం గొప్ప సహాయం చేసి ముక్తినివ్వటానికే ఈశ్వర అనుగ్రహము అని అక్కడ భగవాన్ చెప్తున్నారు. సృష్టి క్రమాన్ని వేదాలు భిన్న రకాలుగా చెప్పినాయి. ఆకాశంతో సృష్టి ప్రారంభమైందని ఒక చోట చెప్పడం జరిగింది. కాదు, ప్రాణమని మరొక చోట చెప్పడం జరిగింది. జలములని ఇంకొక చోట చెప్పడం జరిగింది. ఇలాగా అనేక వాక్యాలతో వేదాలలో చెప్పడం జరిగింది. శాస్త్రాలు సృష్టి గురించి భిన్న రీతిలో చెప్తున్నాయి, కానీ వాటి భావం మాత్రం ఒక్కటే. ఈ విధంగానే ప్రపంచం సృష్టింపబడిందని చెప్పటం ఆ శాస్త్రాలు యొక్క అభిమతం కాదు. సృష్టికి మూలమైన ఆది వస్తువును విచారించి తెలుసుకోమని సాధకుని ప్రోత్సహించటమే వాటి యొక్క ఉద్దేశ్యం. అనేక వాక్యాలతో వేదాలలో చెప్పడం జరిగింది. ఇలాగా చెప్పడం జరిగింది. వేరువేరు కాలాల్లో వేరువేరు ఋషులు సత్యాన్ని భిన్న కోణములలో చూచారు. తమ తమ దర్శనాన్ని సునిశ్చితంగా వర్ణించారు కూడా. ఇక్కడ భగవాన్ ఏమంటున్నారంటే, వారి వాక్కులలో విరోధం ఉంటే నీకేమి బాధ? వేద ప్రయోజనము అనస్వరమైన ఆత్మతత్వాన్ని బోధించి అది నీవే అని చూపుతున్నాయి అని చెప్తున్నారు. సృష్టి కనబడటానికి కారణం ఏంటి? ఈ ప్రశ్న వేయడానికి, దాని సమాధానానికై విచారణ చేసి చివరకు ఆత్మతో సహా సర్వమునకు ఆది కారణమైన బ్రహ్మము స్థితిలో నెలకొనడానికి. ఈ విచారణ ఆత్మ విచారణంగా పరిణమిస్తుంది. అనాత్మ విషయాలను వేరు చేసి శుద్ధము పరమము అయిన ఆత్మస్థితి ఏర్పడటంతో అక్కడ ముగిసిపోతుంది. సృష్టికి ఒక కారణాన్ని, ఒక కర్తను ఉపాదిస్తే ఎవరైనా ఆ కారణాన్ని విచారిస్తారని వారి యొక్క ఉద్దేశ్యం. ప్రాధాన్యము సిద్ధాంతం ఉద్దేశానికి కానీ సృష్టి క్రమానికి కాదు. అది కాక ఇక్కడ సృష్టిని ఎవరో ముందు చూచి ఉండాలి కదా. అక్కడ కర్త లేకపోతే విషయాలు ఉండనే ఉండవు. అంటే విషయాలు తామే తాము అవి ఉన్నాయని అనవు, అవి కూడా చెప్పవు కూడా. అవి ప్రపంచం ఉన్నదని, సంసారం ఉన్నదని, ప్రదేశాలు ఉన్నాయని అన్నది నీవు. కాబట్టి విషయాలు ద్రష్ట అనుకుంటేనే అవి అయ్యేవి. కర్త అనుకోవడం వల్ల విషయాలకి అస్తిత్వము ఉంది, కానీ లేకపోతే అక్కడ వాటికి ఉనికి లేనే లేదు. నీ స్వరూపం ఏమిటో కనుక్కో, నీకు జగత్ ఏమో అక్కడ తెలుస్తుంది. ఆ సిద్ధాంతం యొక్క ఉద్దేశం కూడా అదే అన్నమాట. నీవు దేహాత్మ బుద్ధితో ఉన్నావు కనుక
అక్కడ నీవు సృష్టిని చూస్తున్నావు. చూచేవాడు ఉన్నాడు కాబట్టి మనకి అక్కడ దృశ్యం కనపడతా ఉంది. చూచేవాడే లేకపోతే అక్కడ దృశ్యము ఉండదు కదా. ఆ చూచేవాడు ఎవరో చూడు. అక్కడ సృష్టి వానిలోనే ఇమిడి ఉంది. అంటే జాగ్రత్తావస్థలో అంటే మెలకువలో నీ దేహంతో సహా ప్రపంచాన్ని, సకల విషయాలను కూడా అక్కడ చూస్తున్నావు. నిద్రలో జగత్తు లేదు, సంసారం లేదు, అక్కడ బంధుమిత్రులు లేరు, రాగద్వేషాలు లేవు, మమకారాలు లేవు, ఇవన్నీ ఏమీ అక్కడ లేవు. మొదట తాను ఎవరో తెలిస్తే ఇతర విషయాలు కూడా అక్కడ విశదము అవుతాయి. ముందు తాను తెలుసుకుంటే సృష్టి గురించి, ద్రష్ట గురించి తెలుసుకోవచ్చు. తన్ను తాను ఎరగక దైవాన్ని యత్నించడం అజ్ఞానం అవుతుంది. కామెర్ల వాడికి అంతా పచ్చగానే కనిపిస్తుంది. ఇక్కడ 3 అవస్థలలో నువ్వు ఉన్నావు. ఎలా ఉన్నావు? జాగ్రత్త అవస్థలో ఉంటూ ప్రపంచాన్ని, విషయాలను తెలుసుకుంటున్నావు. స్వప్నావస్థలో ఉంటూ కలలకంటూ అది నిజమని దాంతో పాటు సాగిపోతున్నావు. అలాగే సుషుప్తావస్థలో వృత్తిరాహిత్యమే హాయిగా ఉన్నావు. ఈ 3 అవస్థలలోనూ నువ్వు ఉన్నావు. తన నిజస్థితిని ఏమిటో తెలుసుకోలేనిది ఈ అజ్ఞాన భ్రాంతితో కూడిన ఈ మనస్సు. ఈ మనస్సు తాను ఎవరని విచారించి నశించినట్లయితే వానితో పాటు అవస్థాభేదాలు కూడా అక్కడ నశిస్తాయి. ఎప్పుడైతే అవస్థాభేదాలు నశించినప్పుడు అదే అహంస్మరణ, అదే ఆత్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓకే, గురువు మీ వాయిస్ పద్మజ గారు, మీ వాయిస్ వినిపించట్లేదు. ఇప్పుడు క్లియర్గా ఉంది. ఇప్పుడు క్లియర్గా ఉంది. నమస్తే అండి అందరికీ. ఈరోజు గురువు గారు సత్సంగానికి రావటం లేదు. ఈరోజు కూడా టాపిక్ గురించి డిస్కషన్ రవి గారు చేస్తారు. అలాగే శ్రీనివాసరావు కూడా చెప్పడం జరుగుతుంది. చూద్దాం. మీ దగ్గర ఉంది కదా డిస్కషన్ టాపిక్ ఉంది కదా? చెప్పమంటారా? మీరు చదివి చెప్పగలుగుతారు కదా, లేకపోతే చదవమంటారా? ఉంది ఇక్కడ ఉంది కదా. సృష్టి ఇదే కదా, సృష్టి కనపడటానికి కారణము నీ వ్యక్తిత్వ అవ్యవస్థను. ఓకే, నీవు దేహాత్మ బుద్ధివి కనుక ఆ సృష్టిని ఏరుగా కోరినావు. జగత్తు నీ దేహంతో సహా సకల విషయాలు నీ మెలకువలో అగపడి నిద్రలో మాయమవుతున్నాయి. 3 అవస్థల్లోనూ నీ ఉన్నావు. స్థిరంగా ఉన్న ఆ నీవేమి? అదే అహంస్ఫురణ, అదే ఆత్మ. సృష్టి కనపడటానికి కారణము నీ వ్యక్తిత్వ అవ్యవస్థను తొలగించడానికి అంటున్నారు. అంటే నేను అనుకుంటాము, సృష్టికి సంబంధించిన సిద్ధాంతాలు చాలా ఉన్నాయి మనకి. సృష్టికి సంబంధించిన ఈ సిద్ధాంతాలు ఎన్నో మన వేదాల్లోను, పురాణాలు చెప్పారు. కానీ నిజానికి సృష్టి ఇక్కడ ఏం చెప్తున్నారంటే, సృష్టి కనపడటానికి కారణము నీ వ్యక్తిత్వ అవ్యవస్థను తొలగించడానికి అని భగవాను చెప్తున్నారు. అంటే సృష్టి, అది గురువు గారు కూడా చెప్తుంటారు కదా, అసలు సృష్టి ఉన్నదా, అసలు సృష్టి ఎలా పుట్టింది, ఎలా ఆవిర్భవించింది, సృష్టికి మూల కారణం ఏమిటి, అసలు సృష్టి
ఎప్పుడు ఎప్పుడు పుట్టింది, మళ్ళీ ఎప్పుడు లయమవుతుంది. మనము ఎంతో వింటున్నాం గదా! అంటే కలియుగము, ద్వాపర యుగము, త్రేతాయుగము ఇవన్నీ యుగాలు, యుగాలు గడిచిపోతున్నాయి. మరి ఇప్పుడు కలియుగం ఉంది. మరి కలియుగం ఎప్పుడు అంతం అవుతుందో తెలీదు. ఈ సృష్టికి మూలమేంటో ఇలా చాలా సిద్ధాంతాలు సృష్టి గురించి వచ్చినాయి. అంటే ఇది అంతులేని సబ్జెక్ట్ సృష్టిని. ఆ సృష్టి తెలుసుకోవాలంటే మనం ఎంత చదివినా సరే అది అంతులేనిది. ఎందుకంటే విశ్వంలో ఎన్నో సూర్యచంద్రులే కాదు, ఖగోళాలు కాదు, దానికి మించిన ఎన్నో ఉన్నాయి. సూర్యుడు లాంటివి గెలాక్సీస్ కొన్ని కోట్లున్నాయి ఇంకా. సో అసలు మనకి కంటికి కనపడే మన 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 దృష్టి ఎంతవరకు ఉంటుంది, మన కంటికి ఎంతవరకు ఆ చూపు ఎంతవరకు ఉంటుందో మనం అంతవరకు తెలుసుకోగలం. కొంతవరకు ఇప్పుడు ఒక రూమ్ లో ఉంటే మనము ఆ రూమ్ లో మన దృష్టి ఎంత మేర ఉంటే అంత మేర మనము దాన్ని తెలుసుకోగలం. అంతకు మించి మనం తెలుసుకోలేము. అంటే మనము అంటే నీ నీ దృష్టే, నీ శక్తే చాలా తక్కువ. అంటే నీ చూపే నువ్వు దృష్టితో నువ్వు ఏదైతే చూస్తున్నావో అది తెలుసుకునేదే చాలా తక్కువ. అంటే ఈ జ్ఞానమే అంటే ఈ పరిమితమైన ఈ నేనే, అంటే ఇప్పుడు మనము పరిమితము అని చెప్తున్నాం కదా ఇక్కడ. పరిమితమైన ఈ నేనే ఇన్ని తెలుసుకొని ఇంత బాధపడుతుంది. ఈ దుఃఖానికి లోనవుతుంది. రాగద్వేషాలు గాని మనకి పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఆలోచనతో సతమవుతూ ఈ జీవుడు ఎన్నో తెలుసుకుంటూ, దుఃఖిస్తూ, సుఖిస్తూ, కష్ట నష్టాలు, లాభ నష్టాలు ఇలా అన్ని జయము, అపజయము ఇవన్నీ వాడు అనుభవిస్తున్నాడు. దుఃఖానికి లోనవుతున్నాడు. ఇది ఈ పరిమితమైన జ్ఞానంతోనే వాడు ఆ కొంత తెలుసుకొనే ఇంత ఇంత దుఃఖిస్తున్నాడు. మరి సృష్టి గురించి వాడు ఎట్లా తెలుసుకుంటాడు? మరి నీ నీ జ్ఞానమే పరిమితము. మరి ఈ పరిమితమైన జ్ఞానంతోనే నువ్వు ఇంత దుఃఖపడుతున్నావే, మరి అలాంటిది నువ్వు సృష్టిని గురించి నువ్వు ఎక్కడ తెలుసుకుంటాము? దాని గురించి ఆ సృష్టి జ్ఞానం అపరిమితము కదా అది. అంటే అది మన దృష్టే కొంతమేర ఉంది. కొంతమేర మన దృష్టి ఉంటే అంతవరకే మనం తెలుసుకోగలము. మరి ఈ సృష్టిలో ఈ విశ్వం గురించి మనం ఎంత తెలుసుకున్నా అది ఇంకాస్త మనకి దుఃఖాన్ని తెచ్చిపెడుతుంది తప్ప దానివల్ల మనకి ఉపయోగం లేదు అంటున్నారు. భగవాన్ కూడా అదే చెప్తారు ఒక్కో సందర్భంలో. అరే నువ్వు ఈ పరిమితమైన జ్ఞానంతోనే నీకు ఎంత దుఃఖపడుతున్నావు, మళ్ళీ కొత్తగా నువ్వు ఈ జ్ఞానాన్ని సంపాదించి ఏం చేసుకుంటావు? ఇంకా అసలు దుఃఖపడటానికా? నువ్వు సృష్టి జోలికి ఎందుకు వెళ్తున్నావు? ప్రపంచం జోలికి ఎందుకు వెళ్తున్నావు? అసలు నువ్వెవరో తెలుసుకో. ముందు అది తెలుసుకుంటే సృష్టి ఉందా లేదా అన్నది తర్వాత తెలుస్తుంది అని చెప్తారు ఒక్కో సందర్భంలో. అలానే ఇక్కడ సృష్టి కనబడటానికి కారణము అంటే ఇప్పుడు మనకి ప్రపంచం కనిపిస్తుంది. ప్రపంచము కనిపిస్తుంది, మనం కాదనలేము. ప్రపంచం కనిపిస్తుంది, ప్రపంచంలో వస్తువులు మనం చూస్తున్నాము. మనం అన్ని భిన్నంగా ప్రపంచంలో ఉన్న సముద్రం గాని, కొండలు గాని, నదులు గాని ఇలా ప్రపంచంలో ఉన్న ఏదైతే ఉన్నాయో అవన్నిటి గురించి ప్రపంచం గురించి మనము తెలుసుకుంటున్నాము. కానీ ఇక్కడ ఆ ప్రపంచం కనబడటానికి అసలు ఆ కారణం కూడా ఏమంటున్నారు ఇక్కడ? అది ఎందుకు అసలు ప్రపంచము వ్యక్తిత్వ అవస్థను తొలగిస్తుంది అంటే నీ యొక్క దేహాత్మ బుద్ధిని అసలు అంటే ఈ దేహాత్మ బుద్ధిని తొలగించటానికే నీకు ఆ ప్రపంచం కనిపిస్తుందని నేను చెప్తున్నారు ఇక్కడ. అంటే ప్రపంచం కనిపిస్తుంది, నువ్వు ప్రపంచం కనిపిస్తుంది అంటే అక్కడ దృశ్యము ఉంది, ద్రష్ట ఉన్నాడు. అంటే చూచేవాడు ఉన్నాడు, చూడబడేది ఉంది. చూచేవాడు ఉండబట్టే నీకు ప్రపంచం కనిపిస్తుంది. ఇప్పుడు అదే భగవాన్ కూడా అదే చెప్తారుగా, నేను ఈ దేహాత్మ బుద్ధి పుడితే సకలము పుడుతుంది, ఈ దేహాత్మ బుద్ధి నశిస్తే సకలము నశిస్తుంది అంటారు కదా. అంటే ఏంటి? ప్రపంచంలో ఉంది, ప్రపంచం ఓకే, నీకు విడిగా ఒక ప్రపంచం ఉంది. నువ్వు ఆ ప్రపంచము అది అంతులేని సబ్జెక్టు, దాని గురించి కనపడుతుంది. ఆ సృష్టి కనపడటానికి కారణం ఏంటి? అసలు మూల కారణం ఏంటి అంటే చూసే ఇప్పుడు అంటే నువ్వు అక్కడ అజ్ఞానం కూడా జనించడానికి కారణము మనం విచారం చేస్తామని. విచారణ చేసి అసలు ఆ ప్రపంచం ఉందా, అసలు ఎవరు చూస్తున్నారు అంటే ఇక్కడ ఏంటి? ప్రపంచము చూసేవాడున్నాడు, దృశ్యము ఉంది, ద్రష్ట ఉంది. ద్రష్ట ఉండబట్టే నీకు దృశ్యం కనిపిస్తుంది. ద్రష్ట లేకపోతే నీకు దృశ్యం లేదుగా.
చూచేవాడే లేకపోతే ఇక ప్రపంచము ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే కదా, ప్రపంచమే లేదు. అంతెందుకు అసలు మనకి ఇంతకుముందు ఒకసారి గురువు గారిని ఇట్టాను అడిగా, గురువు గారు మరి ఆలో ప్రపంచము ఉంది లేదు, మరి ఇప్పుడు నాకు కళ్ళు మూసుకుంటే నాకేమీ కనిపించట్లేదు, ప్రపంచం కానీ ఏమీ కనిపించట్లా, కళ్ళు తెరిస్తే ప్రపంచం కనిపిస్తుంది కదా, మరి అంత అంత ఇదిగా ఉంది, అంత సింపుల్ గా మనం తీసుకోవచ్చు కదా అంటే, అంతెందుకు అసలు, నీకు ఆలోచన వస్తే నీకు ప్రపంచం కనిపిస్తుంది, ఆలోచన రాకపోతే ప్రపంచం రాదు. సో నీవు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఈ ప్రపంచం ఎటుపోయింది, ఈ గాఢ నిద్రలో నీకు ఈ ప్రపంచమే లేదు కదా. సో అంటే మరి ప్రపంచము అది గనక సత్యమైతే గనక మనము ప్రతిరోజు చెప్పుకునే ఈ ఎవరు భగవాన్ చెప్తున్నా అదే చెప్తున్నారు, ఆ ప్రపంచము మరి ఉంటే అక్కడ గాఢ నిద్రలో కూడా ఉండాలి కదా, మరి గాఢ నిద్రలో ఆ ప్రపంచం లేదు, అది సత్యమైతే గనక, ప్రపంచమే గనక సత్యమైతే గనక, అంటే నువ్వు కనపడేది దృశ్యమే, అంటే ఆ దృశ్యము సత్యము, ఇక్కడ ప్రపంచం అని కాదు యాక్చువల్ గా, నువ్వు చూసే దృశ్యము, అది ఏ దృశ్యమైనా సరే ఆ దృశ్యమే గనక సత్యం అయితే, అది గనక సత్యమైతే గాఢ నిద్రలో కూడా ఉండాలి, ప్రతి అవస్థల్లోనూ ఉండాలి. అంటే దేశకాల వస్తువులకి సంబంధం లేకుండా నువ్వు చూసే దృశ్యము అది గనక సత్యం అయితే గనక అది అన్ని అవస్థల్లోనూ ఉండాలి. ఒక అవస్థలో ఉండి ఒక అవస్థలో ఉండకపోవడం అనేది ఉండకూడదట. సత్యము అంటే అసలు దేశకాల వస్తువు సంబంధం లేకుండా ప్రతి అవస్థల్లోనూ అది సత్యంగానే ఉండాలి, అంటే మారకుండా ఉండాలి. ఇప్పుడు ఏమవుతుంది, జాగృత అవస్థలో నువ్వు దృశ్యాన్ని, ప్రపంచంలో ఉన్న దృశ్యాన్ని చూసి తెలుసుకుంటున్నావు, అంటే ఏంటి, అక్కడ చూచేవాడు ఉన్నాడు, చూడబడేది ఆ దృశ్యము ఉంది, చూచేవాడు ఉండబట్టే దృశ్యం, ఆ దృశ్యాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు, చూచేవాడు లేకపోతే నీకు దృశ్యం ఉండదు. అంటే మళ్ళీ అది మళ్ళీ గాఢ నిద్రలో తీసుకుంటే అక్కడ దృశ్యము లేదు, ద్రష్ట లేదు, చూచేవాడు లేడు, చూడబడేది లేదు. అంటే ఏంటి అక్కడ, అంటే ఒక అవస్థలో నీకు దృశ్యం కనిపిస్తుంది, ఒక అవస్థలో మళ్ళీ నీకు దృశ్యం లేదు. కాబట్టి సత్యం అనేది ఆ దృశ్యం గనక నిజమైతే గనక అది అన్ని అవస్థల్లోనూ సత్యంగా ఉండాలి. కాబట్టి ఇక్కడ మారుతూ ఉంది కాబట్టి మారేది సత్యం కాదు. ప్లస్ మారేది ఎప్పుడైనా, అది మార్పు చెందేది ఎప్పుడైనా అది అసత్యము, అనిత్యము, అంటే ఎప్పుడో అప్పుడు అది నశించిపోయేదే. ఏదైనా సరే దృశ్యము మారుతున్నది అంటే అది అది అంటే అసత్యము, అది కాలగర్భంలో కలిసిపోయేవే. ప్లస్ ఇవన్నీ కూడా ఇప్పుడు సరే నాకు దృశ్యము కనిపించింది, దృశ్యం కనిపించడానికి ప్రపంచం కనపడుతుంది, ప్రపంచం కనపడటానికి కారణం ఎవరు, చూచేవాడు ఉన్నాడు కాబట్టి, ఆ చూచేవాడు లేకపోతే నాకు ప్రపంచం కనపడదు. ఈ చూచేవాడికి మళ్ళీ ఆధారం ఏంటి, జ్ఞానము. చూచేవాడికి, ఆ ద్రష్టకి, ఆ చూచేవాడికి ఆధారం ఏంటంటే మళ్ళీ ఈ జ్ఞానమే, అంటే పరిపూర్ణమైన ఈ జ్ఞానమే. ఈ పరిపూర్ణమైన జ్ఞానము స్వయం ప్రకాశమైన ఆత్మ ఉండబట్టి ఆ జ్ఞానము ఆధారంగా మనము ఈ పరిమితమైన జ్ఞానంతో ఆ దృశ్యాన్ని చూస్తున్నాము. అంటే ఏంటిది, వీడి ఈ ఈ ఈ పరిమితమైన జ్ఞానము ఏదైతే ఉన్నదో, ఈ అహంకారము, ఈ అహంభావము, అదే ఒక దాని మీద ఆధారపడి ఉన్నది, స్వయం ప్రకాశమైన ఆత్మ మీద, పరిపూర్ణమైన జ్ఞానం మీద ఆధారపడి ఉంది. దీనికే ఉనికి లేదు, దీనికే ఇదే తను తాను చూసుకోలేదు, ఇది స్వయం ప్రకాశం కాదు, ఇది ఒక దాని మీద ఆధారపడి ఉంది, దీనికే ఉనికి లేదు. మరి దీని నుంచి మనం చూడబడే దృశ్యానికి ఇంకెక్కడ ఉనికి ఉంటుంది, అంటే ఒక ద్రష్టకే ఉనికి లేదు, ద్రష్టే లేడు, మరి ద్రష్టే లేనప్పుడు ఇంక దృశ్యం లేదు కదా. సో అంటే ఆ ప్రపంచము కనపడేది దేనికి అంటే, నువ్వు ప్రపంచం జోలికి వెళ్ళకుండా, ప్రపంచం అనేది అది నువ్వు ఎంత తెలుసుకున్నా అది ఇంకా తెలుసుకోవాలనే ఉంటుంది, అది అంతులేని సబ్జెక్ట్ అది. అంటే ఆ ప్రపంచము గురించి జోలికి వెళ్ళకుండా ఆ ప్రపంచాన్ని చూసేవాడు ఎవడు అసలు ఫస్ట్, ఆ ప్రపంచం అంటే ఆ దృశ్యాన్ని చూసేవాడు ఎవడు, వాడున్నాడేమో చూడు. అదే అంటే ఆ సృష్టి కనపడటానికి, ఆ ప్రపంచం కనపడటానికి కారణము నీ వ్యక్తిత్వ అవ్యవస్థను తొలగించడానికే, అంటే నీ యొక్క వ్యక్తి భావనని తొలగించడానికే, నీ యొక్క దేహాత్మ బుద్ధిని తొలగించడానికే, అంటే ఆ శవ బుద్ధిని తొలగించడానికే అందుకు ఉంది ప్రపంచము. అంతేగాని నువ్వేదో ప్రపంచం గురించి తెలుసుకొని ప్రపంచం చుట్టూ వస్తానంటే ఎక్కడవుతుంది ప్రపంచం, నీ జీవితం సరిపోతుంది ఆ ప్రపంచాన్ని చుట్టాలంటే. ప్రపంచాన్ని చుట్టాలంటే మన జీవిత కాలం సరిపోదు.
నువ్వు మరి ఎంత తెలుసుకుంటావు ప్రపంచాన్ని? మరి జీవితకాలం ఉన్న ఆ జీవితకాలం అంతా ప్రపంచానికే వృధా చేస్తే ఇక ఇంకెప్పుడు నువ్వు తెలుసుకుంటావు? అందుకని ఇక్కడ ఏం చెప్తున్నారు? ప్రపంచము జోలికి వెళ్ళకు. ప్రపంచం ఉంటే ఉండని, పోతే పోని. దాని జోలికి వెళ్ళకు. అసలు అందుకే కదా గురువుగారు మాయ జోలికి వెళ్ళకు, ప్రపంచం జోలికి వెళ్ళకు. ముందు నువ్వెవరో తెలుసుకుంటే అసలు ప్రపంచం ఉందా లేదా నీకు తెలుస్తుంది. కాబట్టి నువ్వెవరో తెలుసుకో ఫస్ట్. అంటే ఆ ప్రపంచం కనపడటానికి కారణము నీ యొక్క వ్యక్తి భావన పోగొట్టడానికి, ఈ యొక్క దేహాత్మ బుద్ధిని తొలగించటానికి ఉన్నది దాన్ని తొలగించటానికే తప్ప, అంతేకాని నువ్వేదో ప్రపంచము తెలుసుకొని ఉద్ధరించడానికి కాదు. నువ్వు ఎంతమందిని ఉద్ధరిస్తావు ప్రపంచంలో? ఒకరిని ఉద్ధరిస్తావు, ఇద్దరిని ఉద్ధరిస్తావు. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారు. అందుకనే చాలా మంది కొంతమంది సేవ చేస్తూ ఉంటారు. అది పరిమితమే. నువ్వు ఎంత చేసినా కూడా, నువ్వు చాలా ఆర్గనైజేషన్స్ కానీ చాలా ఉన్నాయి, చారిటీలు ఉన్నాయి. ప్రపంచంకి సేవ చేసేవాళ్ళు, ప్రపంచంలో ఉన్న జనాలకు సేవ చేసేవాళ్ళు, జీవులకి సేవ చేసేవాళ్ళు చాలా ఉన్నాయి. వీళ్ళందరూ ఎంత చేసినా పరిమితమే అది. పరిమితంగా చేస్తారు తప్ప ఒక 100 మందికో 20 మందికో, లేకపోతే పెద్ద ఆర్గనైజేషన్ అయితే కొన్ని 1000 మందికి చేస్తారు, 2000 మందికి చేస్తారు, ఒక 3000 మందికి భోజనాలు పెడతారు అనుకో. మరి నువ్వు ప్రపంచము అది అంతులేనిది కదా. ఎన్ని కోట్ల జీవరాశులు ఉన్నాయి, ఎంతమందికి నువ్వు దాని గురించి సేవ చేస్తావు, ఎంతమందిని దాని గురించి తెలుసుకుంటావు? అంటే అంత దృశ్యాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. దృశ్యానికి అంతే లేదు. రకరకాల దృశ్యాలు ఉన్నాయి, రంగురంగుల దృశ్యాలు ఉన్నాయి. వీటన్నిటినీ తెలుసుకునేది ఎవడు? ద్రష్ట. అసలు వాడు ఉండబట్టే నువ్వు ప్రపంచము నీకు అన్యంగా తోస్తుంది. వాడే లేకపోతే నీకు ప్రపంచమే లేదు. కాబట్టి నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ముందు నువ్వు ఉద్ధరించుకో. అసలు ఈ ప్రపంచాన్ని చూసేది ఎవరు? నేను అంటావు. నేనంటే ఇగో ఈ వ్యక్తి భావన. ఈ వ్యక్తి భావన తొలగించుకుంటానికి మాత్రమే ప్రపంచం ఉన్నట్టుగా నువ్వు తీసుకుంటామే తప్ప, అంతేగాని నువ్వు ప్రపంచం నడుస్తూ ఉంటుంది. మాయా దృశ్యాలు, మాయా ప్రపంచము, ఇవన్నీ మాయా ఇస్ రియాలిటీ అని కూడా అంటారు కదా గురువు గారు. సో మాయ ఒక పక్క నడుస్తున్నా కూడా, సో దాన్ని నువ్వు సీరియస్ గా తీసుకొని ప్రపంచాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు. ముందు నిన్ను నువ్వు తెలుసుకుంటే గనక అసలు ప్రపంచం ఉందో లేదో చెప్తారు. అది అది అక్కడే నీకు ఆ విచారణ, అది ప్రపంచం ఉంది అంటే ప్రపంచం నీ వ్యక్తి భావన పోగొట్టడానికే ప్రపంచము అక్కడ అదే చెప్తారు కదా. సృష్టి కనబడటానికి కారణం నీ వ్యక్తి భావన తొలగించుకుంటానికే. అందుకనే శంకరులు కూడా బ్రహ్మం సత్యము, జగత్ మిథ్య అంటారు కదా. అంటే జగత్తును కూడా బ్రహ్మం సత్యము, జగత్ మిథ్య, మళ్ళీ ఆ రెండిటితో ఈ రెండే చెప్తారు చాలా మంది. బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య, ఈ రెండే చెప్తారు. కానీ శంకరులు తర్వాత మూడోది కూడా యాడ్ చేశారు, జగత్తు కూడా బ్రహ్మము అన్నారు. అంటే అది ఎప్పుడు ఫస్ట్ నువ్వు ప్రపంచము సత్యము అని చెప్పటానికి లేదు. ప్రపంచము నీకు కనపడుతున్నా అది వాస్తవము అని చెప్పడానికి లేదు. జగత్తు మిథ్య అనే చెప్పారు. మిథ్య అంటే లేనిది ఉన్నట్లుగా నీకు భ్రమ కలగజేస్తుంది. అది సత్యము కాదు అంటున్నారు, జగత్తు మిథ్య అంటున్నారు. ఎందుకు చెప్తున్నారు జగత్తు మిథ్య అని? నువ్వు మొదటనే నువ్వు ప్రపంచము సత్యము అని గనక నువ్వు చెప్తే, ఇక నువ్వు ప్రపంచము నువ్వు ఎప్పుడు బహిర్గతం అవుతూ ఉంటావు. ఎప్పుడు నీ ఆలోచనలు బయటే ఉంటాయి. నువ్వు అంతర్ముఖం కాలేవు, నువ్వెవరో తెలుసుకోలేవు, నువ్వు విచారణ చేసుకోలేవు, నువ్వు అంతర్ముఖం కాలేవు. అందుకని వాస్తవానికి సాధకుడికి ఏం చెప్తారంటే జగత్తు అసత్యమనే చెప్తుంటారు, జగత్తు మిథ్యనే చెప్పాలి. అది కూడా భగవాన్ సందర్భంలో చెప్తారు, నువ్వు మొదటనే నువ్వు జగత్తు సత్యము అని చెప్పడానికి వీల్లేదు, సాధకుడికి జగత్తు మిథ్యనే చెప్పాలి. లేదంటే వాడు ప్రపంచం సత్యం అనుకుంటాడు. నువ్వు ప్రపంచం సత్యం అని చెప్తే గనక చూసే ప్రపంచము కనపడుతుంది అని నువ్వు అది సత్యము అని చెప్తే గనక వాడు అంతర్ముఖం అవ్వలేడు, వాడు తను తాను తెలుసుకోలేడు, అసలు ఒక ఆత్మ ఒకటి ఉందని కూడా తెలియదు, అసలు నీ స్వరూపం ఏంటో నీకు తెలియదు. కాబట్టి సాధకుడికి మొదటిలో వాడికి ప్రపంచము అసత్యమనే చెప్పాలి, అవాస్తవమే చెప్పాలి, అది అనిత్యమనే చెప్పాలి. బ్రహ్మము సత్యము, జగత్తు మిథ్య అన్నారు. సో ఇది ఇక్కడ చెప్పి ఆపేశారు. తర్వాత జగత్తు కూడా బ్రహ్మము అని చెప్పారు. అది ఎప్పుడు చెప్పారు?
ఆత్మస్థితిలో ఉండి చెప్పారు. ఉమ్, ఎందుకంటే అక్కడ ఫస్ట్ నువ్వు మళ్ళీ గురువు గారు కూడా అదే చెప్తారు. జగత్తు బ్రహ్మం కూడా చెప్పరు మళ్ళీ గురువు గారు. నువ్వు ముందుగానే జగత్తు బ్రహ్మము అంటే ఆహా, నువ్వు అదేదో ఒక కథలాగా ఉంటుంది కదా. వాడు అదేంటి, ఏనుగు ఎదురుగా వస్తుంటే ఒకడు ఎదురుగా వస్తుంటే వాడు వాడు చెప్తాడు పక్కా తప్పుకో అని. వీడు తెలియని ఆలోచిస్తూ జగత్తు బ్రహ్మం అనేది ఒకటి విన్నాడు. అంటే ఏనుగు కూడా బ్రహ్మమే అని, నేను బ్రహ్మమే కదా, బ్రహ్మం నన్నేం చేస్తుంది అంటే అది ఎదురుగా వచ్చి ఆ తొండతో తీసి అవతల పడేస్తుందండి. అంటే అలా చెప్పకూడదు. అప్పుడు మరి ఆ వాడు తప్పుకోమన్నాడు. వాడు బ్రహ్మమే కదా, మరి వాడి మాట వీడి వెళ్ళ. వాడు ఇప్పుడు ఏనుగు బ్రహ్మం అన్నాడు, నేను బ్రహ్మం అన్నాను, మరి వాడు బ్రహ్మం అని అనుకోలే. వాడు తప్పుకో అంటున్నాడు. వీడు వినకుండా ఎదురుగా నిల్చున్నాడు. నన్ను ఏం చేస్తుంది బ్రహ్మం, ఇంకో బ్రహ్మాన్ని ఏం చేస్తుంది అన్నాడు. తీరా చూస్తే ఎదురుగా వచ్చి తొండంతో పక్కన పడేసింది. అంటే జగత్తు బ్రహ్మం అని కూడా చెప్పకూడదు. అదే అందుకే గురువు గారు కూడా మనకి మొదట్లో కూడా అలా జగత్తు బ్రహ్మం అయితే నీకు దుఃఖం ఎందుకు కలుగుతుంది? ఇప్పుడు మనకి దుఃఖం కలుగుతుంది కదా, మనకి దుఃఖం కలుగుతుంది, మనకి అన్ని అదేంటి ఎమోషన్స్ లోనవుతున్నాం కదా, అన్ని సుఖము తెలుస్తుంది, దుఃఖము తెలుస్తుంది, కష్ట నష్టాలు అన్ని మనకు తెలుస్తున్నాయి కదా. అంటే నీకు ముందుగానే నువ్వు జగత్తు బ్రహ్మము అని చెప్పేస్తే అలా కుదరదు. నువ్వు బ్రహ్మంగా చూడలేవు. నువ్వు అన్నిటినీ అసలు నువ్వెవరో తెలుసుకోకుండా నేను బ్రహ్మము చూసేదంతా బ్రహ్మము అంటే మరి నీకు దుఃఖం పోవాలి కదా. నేను బ్రహ్మం అన్నప్పుడు నీకు దుఃఖం పోవాలి. అది మాటతో అనేది కాదు. కాబట్టి జగత్తు కూడా బ్రహ్మం అనుకో చెప్పకూడదు, జగత్తు కూడా సత్యము అని చెప్పకూడదు. అందుకే జగత్తు మిథ్యనే చెప్పాలి. కాబట్టి ఇక్కడ అల్టిమేట్ గా వీళ్ళు ఏం చెప్తున్నారంటే చూసే ప్రపంచము అసత్యము అనే చెప్తున్నారు రమణులైనా శంకరులైనా. ఎందుకు చెప్తున్నారంటే ఆ చూసేవాడు ఆ దృశ్యము సత్యమయ్యా అసత్యమయ్యా, అది అనిత్యము. ఎందుకు ఆ దృశ్యము ఉన్నా, ఆ దృశ్యము ఉంది, ఆ దృశ్యము ఉంటుంది అంటే అక్కడ ద్రష్ట ఉన్నాడు, అంటే చూచేవాడు ఉన్నాడు కాబట్టి దృశ్యం ఉంది. చూచేవాడు లేకపోతే దృశ్యమే లేదు. కాబట్టి దృశ్యాన్ని గురించి నువ్వు పట్టించుకోవాల్సిన అవసరం లేదు, ప్రపంచాన్ని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చూసేవాడు ఎవడు, వాడున్నాడేమో చూడు, ఫస్ట్ వాడు గురించి విచారణ చెయ్యి అని చెప్తున్నారు. కాబట్టి ఆ ప్రపంచము కనపడుతుంది. కనపడింది నీ యొక్క వ్యక్తిత్వ అవ్యవస్థను తొలగించడానికే, అంటే నీ యొక్క వ్యక్తి భావన పోగొట్టడానికే నువ్వు విచారణ చేస్తావని ఆ ప్రపంచం ఉందే తప్ప నువ్వు ప్రపంచాన్ని ఉద్ధరించాల్సిన అవసరం లేదు అంటున్నారు. నీవు దేహాత్మ బుద్ధి కనుక సృష్టిని ఎరుగ కోరినావు. అంటే అదే నీకు ఆ దేహాత్మ భావన కలిగింది కాబట్టి, అంటే ఇక్కడ సృష్టిని ఎరుగ కోరినావు అంటే కనిపిస్తుందండి శ్రీనివాసరావు గారు. ఏరుగా కోరినావు, ఏరుగా కోరినావు అంటే తెలుసుకోవాలనుకుంటున్నావు. లేదు, ఆయన ఏ డినామినేషన్ లో ఉన్నాడు అదే డినామినేషన్ లో మిగతాదంతా కూడా చూస్తున్నాడు. ఆయన దృష్టి దేహాత్మ బుద్ధి, ఆయన బుద్ధి దేహాత్మ బుద్ధి, ప్రతి దాన్ని అలాగే చూస్తాడు. భగవంతుడిని దేహాత్మ బుద్ధితో చూస్తాడు, గురువుని దేహాత్మ బుద్ధితో చూస్తాడు, ఆత్మనే దేహాత్మ బుద్ధితోనే చూస్తాడు, తనకన్నా అన్యంగానే చూస్తాడు అన్నిటినీ. ప్రపంచాన్ని ఎరుగ కోరినవాడు, ప్రపంచాన్ని తెలుసుకోవాలనుకున్నవాడు తనలాగానే ప్రపంచాన్ని చూస్తాడు. అంటే ఇంద్రియ బుద్ధితోనే, ఇంద్రియ బుద్ధితోనే. దేహాత్మ బుద్ధి కనుక సృష్టిని తెలుసుకోవాలనుకుంటున్నావు, అలాగే తెలుసుకోవాలనుకుంటున్నాడు. మీరు ఇండియాలో ఉన్నప్పుడు ఇండియా కరెన్సీ ఫాలో అవుతున్నారు, జపాన్ వెళ్ళినప్పుడు అక్కడ కరెన్సీ ఫాలో అవుతారు, ఇంగ్లాండ్ వెళ్ళినప్పుడు అక్కడ కరెన్సీ ఫాలో అవుతుంది. ఇక్కడ కూడా ఏంటంటే ఆయన కరెన్సీ ఏమిటి, దేహాత్మ బుద్ధి లేకపోతే అన్యత్వం. అన్నిటిని అలాగే చూడదలుచుకున్నాడు, ప్రపంచాన్ని అట్టాగే చూడదలుచుకున్నాడు, చూడదలుచుకున్నాడు, సృష్టిని కూడా అట్టాగే తెలుసుకోదలుచుకున్నాడు. అవునవును, అంటే వీడికి దేహాత్మ బుద్ధి జనించింది కాబట్టి వీడికి అట్టే అన్ని అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ దేహాత్మ బుద్ధి, అంతే. నామరూపాలతోనే తెలుసుకుంటాడు, నామం ఇస్తాడు, రూపం ఇస్తాడు, అలాగే తెలుసుకుంటాడు, దాన్ని అలాగే ఉపాసన చేస్తాడు, అలాగే క్రియలు చేస్తాడు. నెక్స్ట్ కంటిన్యూ చేయండి. అయితే జగత్తు నీ దేహంతో సహా సకల విషయాలు నీ మెలకువలో అగపడి నిద్రలో మాయమవుతున్నవి. తెలిసి అందరికి అర్థమైందే కదా. అవునవును, జగత్తు నీ దేహంతో సహా
సకల విషయాలు మెలకువలో కనిపిస్తున్నాయి, నిద్రలో మాయమవుతున్నాయి. గాఢ నిద్రలో ఎటువంటి అవును అసలు జగత్తు గురించి అసలు విషయ జ్ఞానం అంటే ఏం లేదుగా అక్కడ. నీ దేహంతో సహా అంటున్నారు. అహంకారం తల ఎత్తును, సర్వము తల ఎత్తును. ఎప్పుడు సర్వము అహంకారం తల తల ఎత్తును. ఎత్తుతుంది? అవును. మన జాగ్రత్తలో ఉన్నంతసేపు అది అహంకారం మనతో పాటే ఉంటుంది, దాంతో పాటే మనం ఉంటాం. ఎప్పుడైతే అవును. నిద్రపోయామో అప్పుడు ఇదంతా అదేంటే వైండ్ అప్ అయిపోతుంది. యాక్టివిటీ అవునవును. అంతా నిద్రలోకి వెళ్ళిన మరుక్షణం అయిపోతుంది. లేదు సమాధిలోకి వెళ్ళిన మరుక్షణం, లేదు ధ్యానం ద్వారా వెళ్ళిన మరుక్షణం. వీటిలోంచి ఎప్పుడైతే మనకి డిస్కనెక్ట్ అవుతామో ఈ ఆలోచన నుంచి క్రియలు, వీటి నుంచి మనం లోపలికి కనుక అంతర్ముఖమైనట్టయితే ఇవేమి కనపడవు నిద్రలో ఉన్నట్టు. జాగ్రత్తలోనే సుషుప్తి తీసుకురావటం అంటే అదేగా. అవునవునవును. ఇప్పుడు జాగ్రత్తలో ఉన్నారు, వీటినన్నింటిని వైండప్ చేయాలంటే ఏం చేయాలి? ఆలోచన మానేయాలి, బహిర్ముఖం అవటం మానేయాలి, అంటే అంతర్ముఖం అవుతాం. అంతర్ముఖం అయినప్పుడు ఏమవుతుంది? మీకు నిద్రలో ఉన్న పరిస్థితి ఏదో, సుషుప్తిలో ఉన్న పరిస్థితి ఏదో అదే వస్తుంది. అప్పుడు సృష్టి లేదు, మీరు లేరు, ఏమీ లేవు. అవును. అది అయితే అది తెలిసిందే మనకైతే. ఇక 4వ చివరి పాయింట్, 3 అవస్థల్లోనూ నీవున్నావు, స్థిరంగా ఉన్నా నీవేమి. ఇది కూడా అవును అందరికి. నిద్రపోయింది నేనే, కలగన్నది నేనే, మెలకుగా ఉంది అవును. బాగుంది అని చెప్పింది నేనే, కలగన్నా అని చెప్పింది నేనే. అవును. అదేగా చెప్తూ ఉంటారు, రామారావు గారు పడుకుని కృష్ణారావు గారు లేవండి నిద్ర. అవును. రామారావు పడుకుని రామారావు గానే నిద్ర చేస్తాడు. లేస్తాడు. అవును. 3 రామారావు పడుకుని అవస్థల్లో కూడా. కృష్ణారావు గారు లేవడు. 3 అవస్థల్లో ఉన్నది ఒకడే. అవును. కనుక ఆయనకి ఆ ఎరుక ఉంది. నిద్ర అన్నది మనం తాత్కాలిక మరణం ఉంటున్నాం కాబట్టి జన మరణాల విషయంలో కూడా అదే జరుగుతుంది, అదే ఉంటుంది, అదే లేస్తుంది. అవును. ఒక తాడుకి ఒకటే పామని చెప్పి అన్నట్టుగానే ఒకటే ఆత్మకి ఒకటే జీవుడు. ఈ సృష్టి అంతా ఏంటంటే అలా కనపడుతుంటుంది. సృష్టి ఇక్కడ మనం స్వప్నంలో సృష్టి చేసుకుంటున్నాగా, మన లోకాలను మనం స్వప్న లోకాలని మనమే సృష్టి చేసుకున్నాం. అక్కడికి ఎవరు తీసుకురాలే, మనం తీసుకున్నాం. సాలిపురుగు అయితే తన యొక్క ఇదిని ఎలా ప్రపంచాన్ని ఇది చేసుకుంటుందో, గూడు కట్టుకుని మళ్ళీ అక్కర్లేనప్పుడు ఎలా లోపలికి తీసేసుకుంటుందో, మనం కూడా మన ఆలోచనలతో మన సృష్టి మనం చేసుకుంటాం. బ్రహ్మగారు ఆయన ఆలోచనతో ఆయన సృష్టి చేసుకున్నాడు. ఈ విశ్వాన్నంతటిని పెంచి పోషిస్తున్నాడు ఆయన. మనం కూడా ఆయనతో పాటు జత కలిసి భాగస్వాములే, మనం చేసే పని మనం చేసి పెంచుతున్నాం దాన్ని. అవి అప్పుడప్పుడు ఇటువంటి చర్చల ద్వారా విషయం ఏంటో తెలుసుకొని ఇది కాదు అని బయటకు వెళ్ళి, ఇందాక మొట్టమొదటి స్టేట్మెంట్ చెప్పారుగా, ఇవన్నీ తెలుసుకోవటానికే ఇది కాదు ఇది అవును అని తెలుసుకోవటానికి ఈ సృష్టికి అన్నది కనపడుతోంది. అదర్వైజ్ దీంతో పర్పస్ లేదన్నారు భగవాన్ కూడా. సృష్టి ఎందుకు అంటే ఇది లేదు అని చెప్పడానికి సృష్టి. అంటే భగవాన్ ఒక వాక్యం చెప్పారండి, సృష్టి కనబడటానికి జీవులు ముక్తి చెందాలన్నదే ఆగామి కర్మల ద్వారా మళ్ళీ మళ్ళీ ఆ వలయంలో పడి భ్రమించే జీవునికి ప్రారబ్ధ నియమతి ప్రకారము గొప్ప సహాయం చేసి ముక్తిని ఇవ్వటానికి ఈశ్వర అనుగ్రహం అంట అని. అంతే ఈ సృష్టి యొక్క ఏంటంటే కష్టాలు ఎందుకు వస్తాయంటే ఆయన గురించి తెలుసుకోవటానికి అంటాం కదా, అంతే. ఇది కూడా లేకపోతే అది ఎప్పుడు తెలుసుకుంటాడు? ఇప్పుడు మీకు అన్ని కష్టాలు వచ్చారు రకరకాలుగా, అప్పుడు కదా మీ రిసోర్సెస్ ఉంటే మీకు తెలిసేది. మీకు ఏదో ఒక 10 లక్షలు కావాలి, డబ్బులు ఉన్నట్టుండి 10 లక్షలు ఇచ్చేంత స్తోమత ఎవరికి ఉంది అన్న రిసోర్సెస్ అప్పుడు తెలుస్తాయి. ఇన్ టైమ్స్ ఆఫ్ యువర్ అడ్వర్సరీస్ ఓన్లీ యూ కెన్ ఫైండ్ అవుట్ యువర్ స్ట్రెంగ్త్, హూ ఈజ్ హూ, ఎవరు మీ రెస్క్యూకి వస్తారు, ఎవరు హెల్ప్ చేస్తారు. అది రాకపోతే మీకు తెలియదుగా. ఇంట్లో ఏదో అనుకోకుండా ఒక రకమైన ఇబ్బంది వచ్చింది, కెలామిటీ ఏదో, ఆ సందర్భంలో ఎవరు మనం సపోర్ట్ చేసేవాళ్ళు, నా అన్న వాళ్ళు ఎవరు, నా కాని వాళ్ళు ఎవరు, ఇన్నటిదాకా కపట నాటకం ఆడిన వాళ్ళు ఎవరు, నిజంగా వచ్చేవాళ్ళు ఎవరు అన్నది అప్పుడు తెలిసిపోతుంది. ఇది కూడా అంతే. దానికి దీనికి తేడా ఏం లేదు. అది తెలుసుకోవటం కోసమే ఆ పరిస్థితులు సృష్టింపబడ్డాయి. ఈ సృష్టి కూడా అందుకోసమే సృష్టింపబడింది, తెలుసుకోవటానికి. ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యం, ఏది కాదు, ఏది నిత్యం, ఏది అనిత్యం, ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం, ఈ ద్వంద్వాలన్నీ తెలుసుకునే విచక్షణ ఇవ్వటానికి అది కనపడతాయని తెలియదు. సుఖం ఉన్నప్పుడే కష్టం విలువ తెలుస్తుంది, కష్టం ఉన్నప్పుడే సుఖం విలువ. చీకటి వెలుగు ఎప్పుడు తెలుస్తుంది అంటే చీకటి ఉన్నప్పుడే వెలుగు తెలుస్తుంది. మంచివాడి యొక్క విలువ ఎప్పుడు తెలుస్తుంటే చెడ్డవాడు ఉన్నప్పుడే మంచివాడి యొక్క గొప్పతనం ఏంటో తెలుస్తుంది. వీళ్ళు ఏందో వాడు తెలియదు. అది అట్లా. బాగుంది సార్, కంటిన్యూ చేయండి సార్, కొంచెం ఇంకా ఉంది టైం. ఇంకేముందో చెప్పండి, మీరైనా మొదలు పెడితే యాడ్ చేస్తుంటా. అంటే 3 అవస్థల్లోనూ అది అంటే అది తెలిసిందే. 3 అవస్థల్లోనూ నీవు ఉన్నావు, స్థిరంగా ఉన్నావు అంటే అది నీవు అంటే నేను ఉన్నాను అన్న. ఇప్పుడు నేను అనుకుంటా అంటే ఇక్కడ ఇప్పుడు జాగృత అవస్థలో నేనున్నాను,
నేను ఇక్కడ కూడా మీరు సృష్టి ఉన్నాను. చేస్తున్నారు మీ ఆలోచనతో అవునవును. మీ నామరూప క్రియలతో మీ యొక్క వ్యక్తిత్వంతో యు ఆర్ క్రియేటింగ్ యువర్ ఓన్ వరల్డ్ యాజ్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ ఇన్ ది డ్రీమ్ స్టేట్. అక్కడ మీరు సృష్టించుకుంటున్నారు, ఇక్కడ సృష్టిస్తున్నారు. మీరేం సృష్టి మానలా, మీరు కూడా బ్రహ్మగారితో సమానమే కదా. అవునవును. ఆయన చేసే పని మీరు చేసే పని ఒకటే. అవును. అలాగే డిస్ట్రాయర్ కోయంగా జనరేటర్, ఆపరేటర్, డిస్ట్రాయర్ అని చెప్తూ ఉంటాం కదా గాడ్ అంటే. అవును. మనమే థాట్స్ డెవలప్ చేస్తున్నాం, జనరేట్ చేస్తున్నాం, మనమే వాటిని పెంచి పోషిస్తున్నాం, ఆపరేట్ చేస్తున్నాం, మనమే డిస్ట్రాయ్ చేస్తున్నాం. ఎప్పుడు పడుకోగానే డిస్ట్రాయ్. లేదు మీరేదో ధ్యానం చేసుకుంటున్నాను పేరుతో చెప్తే అప్పుడు కూడా డిస్ట్రాయ్ అయిపోతుంది. సో ఈ చావు పుట్టుకలు అన్నవి ఆలోచనలతో పట్టే వ్యక్తి ఆయన యొక్క వ్యక్తిత్వం వస్తుంది కాబట్టి ఈ ఆలోచనలతోనే ఈయన పుడుతున్నాడు, ఆలోచనలతోనే ఈయన మరణిస్తున్నాడు. ఈ చావు పుట్టుకలు అన్నవి నిరంతరం జరుగుతూ ఉన్నాయి. సెల్స్ ఒకటే కాదు, ఆలోచనలతో మనిషి కూడా వ్యక్తిత్వం, మనిషి అనే బదులు వ్యక్తిత్వం అందాం. అవ్యక్తమైందని వ్యక్తం అవుతున్నప్పుడే వ్యక్తి అని పిలువబడ్డట ఈ మనిషి. అవ్యక్తం ఏమీ లేదు, మీరేం తెలియట్లా, వ్యక్తీకరింపబడ్డాడు ఎవలా ఈ ఉపాధి ద్వారా. సకల జీవరాశులు కావచ్చు, ఏ రూపంలో అన్నా అవ్యక్తంగా ఉన్నటువంటి పరబ్రహ్మ పరమాత్మ ఎవరైతే అనుకున్నామో ఆత్మశక్తో చిత్తశక్తో అవ్యక్తంగా ఉన్నాయన ఈ ఉపాధి ద్వారా వ్యక్తీకరింపబడ్డారు కాబట్టి వీళ్ళని వ్యక్తులు అన్నారు. సరే మనసు ఉన్నాడు కాబట్టి మనిషి అన్నారు. అలాగా దహింపబడేది కాబట్టి దేహం అన్నారు, నశించేది కాబట్టి శరీరం అన్నారు. రకరకాల ఉత్పత్తి అర్థాలు సంస్కృతం మూలము దాన్ని తెలుగు తీసుకుంటే దాని భావం తెలిసిపోతుంది. ఇంకా అదే అంటే ఆ మూడు అవస్థల్లోనూ ఉన్నది అదే. ఇక్కడ అదేమంటారంటే మళ్ళీ అదే అహం స్ఫురణ, అదే ఆత్మ. అంటే అదే జాగ్రత్త అవస్థలో మనము నేను ఉండబట్టే ఆ ఉన్నాను, ఆ ఉండటం అనే స్థితి ఉండబట్టే నేను ఉన్నాను అని చెప్తున్నాం మనం. అంటే మనము ఆ ఉన్నామా అంటే అది ఉండబట్టే మనం ఉన్నాము. ఆ నేను ఉండటం అనేదే ఆ జ్ఞానము. గురువుగారు చెప్తారుగా నేను ఉన్నాను అన్నదే అది జాగ్రత్త అవస్థలోనే ఉంది. అలానే మనము మీరన్నట్టు గాఢ నిద్రలోనూ నేను ఉన్నాను, ఆ ఉండటం అనేది ఉన్నది. అందుకనే మనము మీరు రామారావుగా వెళ్ళి మళ్ళీ రామారావుగానే బయటకు వస్తున్నాడు నిద్రపోయి. కుటుంబరావుగా రావట్లేదు కాబట్టి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత నేను జాగ్రత్త అవస్థలో మేల్కొన్నప్పుడు నేను ఉన్నాను, గాఢ నిద్రలోనూ నేను ఉన్నాను. ఆ ఉండబట్టే నేను ఆ ఉండటం అనే స్థితి ఉంది బట్టే నేను కూడా అక్కడ ఉన్నాను. దానికి గుర్తు ఏమిటంటే ఈయన నిద్రపోవడానికి ముందు ఏ ఆలోచనతో నిద్రపోయాడు, నిద్ర లేచిన తర్వాత ఆలోచనతో నిద్రలేస్తున్నాడు. అవును. నిద్రపోయే ముందు సినిమాకి వెళ్ళాలి సాయంత్రం 5 గంటలకు, మధ్యాహ్నం పడుకున్నాడు కాసేపు. నిద్ర లేవగానే సినిమాకే వెళ్తాడు, ఇంకా ముందే ప్రిపేర్ అయ్యాడు సినిమాకి వెళ్ళాలని. సో ఏ సంస్కారంతో, ఏ వాసనతో, ఏ కోరికతో అక్కడ నిద్రకు ముందు ఉన్నాడో నిద్ర తర్వాత అదే. ది సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ బర్త్ అండ్ డెత్. అక్కడ కూడా సంస్కారాలేగా, అక్కడ నిద్రపోయినాయి లేచాయి, మళ్ళీ ఈయనతో నిద్రపోయాయి లేచాయి, అక్కడ కూడా నిద్రపోయినాయి లేచాయి. ఇది తాత్కాలిక మరణం, అది శాశ్వత నిద్ర అన్నారు కదా, కనుక నో డిఫరెన్స్. ఇది పొట్టి నిద్ర, అది దీర్ఘ నిద్ర అంతే. అవును. ఇక్కడ వేస్తామని చెప్పి అలారం పెట్టుకుంటాడు. అలారం మోగితే నా టైంకి ఉంటాడో వెళ్ళిపోయి నిద్రించలే, ఎవడెవరో తెలుసు. ప్రతిరోజు తెల్లారి నిద్రలేస్తా అని చెప్పి 4:30కి అలారం పెట్టి లేస్తాడు. ఆ చివరి రోజు లేవనప్పుడు ఇంకా అలారం పని చేస్తే ఈయన లేవడు. దాన్ని దీంతో లింక్ చేసుకోవటం, 3 అవస్థలతో లింక్ చేసుకోవటం ఒకటి. రెండోది సముద్రము, అలలు, తాడు, పాము, ఈ మూడింటిని మించి ఎక్కడికి పోకర్లేదు. ఎక్కడ ఏ డౌట్ వచ్చినా వీటిని సబ్స్టిట్యూట్ చేసుకుంటే మొత్తం పటాపంచలైపోతుంది, ఏ సందేహాలు ఉండవు. నేనైతే అలాగే అర్థం చేసుకుంటాను. అవునవును. సముద్రము అలా సముద్రము అందులోంచి పుట్టింది, అందులోంచి లేచింది, మళ్ళీ అందులో లయం అయిపోతుంది. పోనీ పేర్లు చూస్తే అన్నిటిలో కూడా ఉన్నది పదార్థం ఒకటే, మూల పదార్థం ఏమిటి? నీరు. సముద్రం అనండి, కెరటం అనండి, తర్వాత బుడగలు అనండి, అలలు అనండి, మీరు ఏ పేరుతో పిలవండి, తుఫాను అనండి, వర్షం అనండి, తుంపర్లు అనండి, బిందులు అనివ్వండి, నురుగు అనివ్వండి, ఎన్ని పేర్లనే పెట్టుకోండి, ఇవన్నీ కూడా ఆ నీరుల్లోంచి వచ్చినవే.
అంటే అవును, అంటే బంగారం విడిచి ఆభరణం లేదంటారు కదా గురువు గారు. ఉమ్. బంగారం విడిచి ఆభరణం లేదు. అలానే ఇప్పుడు కుండ మట్టి మట్టి లేకుండా అసలు ఊహించలేము. కుండ లేకుండా మట్టి లేదు. అదే మట్టి ఉండబట్టే కుండ ఉంది. ఆ మూల పదార్థం మట్టే కదా కుండలో కూడా. అంటే మన కుండ నామరూపాల్లో ఉన్నది జ్ఞానమే, నేనున్నాను అన్న జ్ఞానమే. కుండ లేకపోయినా మట్టి ఉంది. మట్టి సత్యం, శాశ్వతం. శాశ్వతం. అవును. కుండ పగిలినా కూడా మట్టే అవుతుంది మళ్ళీ. అవును. అంటే అది కూడా ఇంకో కుండ, మళ్ళీ కుండ, ఆ కుండలో కూడా ఘటాకాశము, చిదాకాశం అంటాం. కుండలో కూడా ఆకాశం ఉంది. కుండలో ఆకాశం ఉంది, కానీ కుండకి పరిమితం కాదు ఆకాశం. కుండ పగిలిపోయినప్పుడు మళ్ళీ ఆకాశం అదే అక్కడే ఉంది. అంటే ఈ దేహాత్మ బుద్ధి తొలగినప్పుడు, అంటే ఇక్కడ నేను అనుకుంటాం అది ఈ ఎగ్జాంపుల్ దేనికి అంటే, మనం ఆత్మ సాక్షాత్కారం అయినప్పుడు కొత్తగా అవుతుంది అవ్వదని ఏమీ చెప్తారు. లేదు. ఏమీ లేదు. అక్కడ ఉన్నదే ఇక్కడ ఉంది, ఇక్కడ ఉన్నదే అక్కడ ఉంది. మధ్యలో ఈ ఉపాధి కవరు, ఆ ఎన్వలప్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇది తెలిగిపోతుంది. ఇప్పుడు దేహాత్మ బుద్ధి మనం కుండ అనుకుంటే, కుండ పగిలిపోయింది. కుండలో కూడా స్పేస్ ఉంది, ఆకాశం ఉంది, అక్కడున్న ఆకాశం బయట ఎక్కడ ఉంది. అవును. కుండ పుట్టక ముందు ఇదంతా ఒకటేగా ఉంది. కుండ పుట్టంగానే ఇది లోపల, ఇది బయట వచ్చింది. ఇది పోగానే లోపల బయట లేదు, ఉన్నది ఒకటే. ఎక్కడ బయట అని చెప్తాం, ఎక్కడ లోపల అని చెప్తాం. నో బైఫర్కేషన్, నో డిమార్కేషన్. సరిహద్దు లేదు, అనంతంలో కలిసిపోయింది. అందుకనే ఒక సందర్భంలో కంచి పరమాచార్య దగ్గరికి ఎవరో ఒక శిష్యుడు ఎవరో కాలం చేశారని చెప్పడానికి వచ్చి ఎవరో చెప్తే, ఓహో చిన్న పంచె పెద్ద పంచెలో కలిసిందా అన్నట్టు ఆయన. ఇందులో ఉన్నవి పంచప్రాణాలే, బయట ఉన్న పంచభూతాలు. ఇందులో ఉన్న పంచేదా, అందులో చిన్న పంచె పెద్ద పంచెలో కలిసిందా అన్నట్టు ఆయన. అట్లాగా అంటే జీవ బ్రహ్మైక్యము కూడా, అదే గురువు గారు కూడా అదే, అసలు జీవ బ్రహ్మైక్యం కూడా లేదంటున్నారు. అంటే జీవులకి బ్రహ్మలో అసలు కలవటం లేదు. అంటే అసలు రెండోది లేదు, ఉన్నది ఒకటే అన్నప్పుడు ద్వైతం అనేది ఉంటే కదా అద్వైతం రావాలి. అసలు ద్వైతమే లేదు ఉంటుంది, అద్వైతం ఎక్కడి నుంచి వస్తుందంట? అద్వైతం మాటకే అర్థం లేదు. లేదు. అవును. అవును. మొన్న ఎక్కడో ఒక చోట విన్నాను. మరి ఇప్పుడు సూర్యుడు, కొంతమంది వెళ్ళి మా ఊర్లో చీకటి ఉంది అని సూర్యుడి దగ్గరికి వెళ్ళి అడిగారు, మా ఊళ్ళో చీకటిని పోగొట్టు అని. సూర్యుడేమో సరే పద నేను ఎక్కడుందో చూపించు, నాకు ఆ చీకటి నేను తొలగిస్తా అన్నట్ట. సరే అని చెప్పి వాళ్ళు ఆ సూర్యుడిని వాళ్ళ ఊరికి తీసుకెళ్లారు. తీసుకెళ్తే సూర్యుడు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రకాశమే కదా. అదే మరి ఎక్కడ చూపించు, ఆ దొంగని మాకు చూపిస్తే నేను పట్టుకొని 4 దెబ్బలేస్తా అన్నట్ట. ఆ చీకటి ఎక్కడ చూపించు అన్నట్ట. మరి మాకేం తెలుసు స్వామి, మరి నువ్వు వస్తే పోయింది అన్నారు. అంటే చీకటి, సూర్యప్రకాశంలో అంధకారము, అజ్ఞానమే లేనట్టు, ఆ చీకటి లేనట్టు, ఆత్మ ప్రకాశంలో అసలు అజ్ఞానం